పెరిగింది మాత్రం కన్న తండ్రి దగ్గర పెరగలేదు. ఎందుకని అంటే అపుత్రకుడు, పిల్లలు లేనటువంటి వాడైనటువంటి కుంతిభోజుడు అనబడేటటువంటి రాజుకి ఈ పిల్లని దత్తతనిచ్చాడు శూరుడు. అలా ఇచ్చినటువంటి కారణం చేత ఈ కుంతీదేవి కుంతిభోజుడి దగ్గర పెరిగింది. కన్న తండ్రి పెట్టిన పేరు వృధ. కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగింది కాబట్టి ఆమెకి కుంతీదేవి అని పేరు వచ్చింది. ఆమె సహజముగా సద్గుణాలకి అలవాల. ఆమె ఏదో కపటముతో కూడుకున్న నడవడి కలిగినదో, భోగముల యందు అపేక్ష కలిగినదో అని ఆదిపర్వంలో కనపడదు. ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి. నిజంగా మహాభారతంలో కుంతిని పరిశీలనం చేస్తే కుంతీదేవి పాదాలకి నమస్కారం చేయకుండా ఉండలేము. ఎంత గొప్ప వ్యక్తిత్వమైనా